హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లర్న్ విత్ దామోదర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఏపీ టెట్కి సంబంధించిన ఈవీఎస్ టాప్ క్వశ్చన్స్ చూద్దాం. నేను ఇక్కడ 20 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈ 20 క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోని మీరు కనుక లాస్ట్ వరకు చూస్తే మీకు టెట్ అండ్ డిఎస్సిలో చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రియాశీల మురుగులో నీటి శాతం ఎంత అని అడిగాడు. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 85%, 10%, 97% అండ్ 23% అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనము ఆన్సర్ని తెలుసుకునే ముందు అసలు ఈ క్రియాశీల మురుగులో అంటే మీనింగ్ ఏంటి, అసలు మురుగు అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైతే వాటర్ ఉందో, సో నీటిలో ఏదైనా సాలిడ్ మ్యాటర్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం, అంటే ఘన పదార్థాలు యాడ్ అయ్యాయి అనుకుందాం, దాన్ని మనం క్రియాశీల మురుగు అంటాం అన్నమాట. సో అంటే కొంచెం వాటర్ని చూసినప్పుడు ఇది మనకు చూడడానికి కొంచెం బురదగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, కొంత మడి అనిపించినప్పటికీ మనకు వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్రియాశీల మురుగు అని మాట్లాడతాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, మరి ఎంత నీటి శాతం ఉంటుంది అని అడిగాడు కాబట్టి అరౌండ్ 97% వాటర్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. మరి మిగతా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? సపోజ్ 10% మాట్లాడుకుందాం. ఒకవేళ 10% వాటర్ మాత్రమే ఉంది అనుకుందాం, అంటే సాలిడ్ మెటీరియల్స్ అనేది ఎక్కువ ఉన్నట్టే కదా. మరి సాలిడ్ మెటీరియల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అది మనకు అంటే ఏమంటారు, లిక్విడ్లో కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం సాలిడ్లో కనిపించే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అని మాట్లాడుతున్నాం. సో ఇన్ కేస్ 23% ఉంది అంటే ఇది మనకు కొంచెం ప్యూరిఫై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే స్టేజ్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? గోడ గడియారంలోని లోలకం యొక్క చలనం, గోడ గడియారంలోని లోలకం యొక్క చలనం ఏది అన్నాడు. సో ఆప్షన్ చూడండి, వక్రరేఖీయ చలనం, భ్రమణ చలనం, డోలనా చలనం, సరళ రేఖీయ చలనం అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ అసలు చలనాలు అంటే ఏంటి? వక్రరేఖీయ చలనం అంటే ఏంటి? వంకర మార్గంలో జరిగేదాన్ని మనం వక్రరేఖీయ చలనం అని మాట్లాడతాం. మరి భ్రమణ చలనం అంటే ఏంటి? ఒక స్థిర అక్షం చుట్టూ తిరగడం. ఉదాహరణ, సపోజ్ ఒక గడియారం ఉంది అనుకుంటాం, ఒక పాయింట్ దగ్గర ఆల్వేస్ తిరుగుతూ ఉండడం అన్నమాట, దాన్ని మనం ఏమంటాం? భ్రమణ చలనం అంటాం. సరళ రేఖీయ చలనం అంటే ఏంటి? సపోజ్ స్ట్రేట్గా వెళ్ళిపోతూ ఉండడం. సపోజ్ ఎగ్జాంపుల్కి ఒక వెహికల్ అనేది, ఒక కార్ అనేది రోడ్ మీదకి పోతుంది అంటే స్ట్రేట్గా పోతూ ఉంటుంది, రైట్? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే దీనికి డోలనా చలనం ఇజ్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. అంటే సపోజ్ ఉయ్యాలపై ఊగేటప్పుడు మనం ముందుకు వెనక్కి ఒకటే మార్గంలో తిరుగుతూ ఉంటాం కాబట్టి, సో ఈ లోలకం అనేది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి, సో డోలనా చలనం ఇజ్ అ రైట్ ఆన్సర్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమని పిలుస్తారు అని అడిగాడు. మనకు ఇప్పుడు లేదు, బట్ ప్రీవియస్లీ ఇంతకుముందు ఇయర్స్లో మనకు మన బుక్స్కి వెనుకలో ఒక క్లాత్ అనేది అటాచ్ అయ్యేది. సో ఆ పుస్తకాలు బైండింగ్ చేసే ఏదైతే క్లాత్ ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. సో ఆప్షన్స్ చూసుకున్నప్పుడు నూలు, టెర్లిన్, పాలిస్టర్, కాలికో అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 కాలికో ఇజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. అంటే మన బుక్స్ పాడవకుండా లేదంటే పేపర్స్ విడిపోకుండా గట్టిగా ఉండడానికి మనకు వెనుక భాగంలో అతికించే పల్చటి క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాలికో అంటాం అనమాట, రైట్? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. సహజ అయస్కాంతమును ఏ విధంగా పిలుస్తారు అనే ఒక క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్స్ చూడండి, దండయస్కాంతం,
వలయాకారపు అయస్కాంతం, లోడ్ స్టోన్, గుర్రపు నాడ అయస్కాంతం అనే 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లోడ్ స్టోన్ అంటాం. అంటే ప్రకృతిలో న్యాచురల్గా దొరికే ఐరన్ ఆక్సైడ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మ్యాగ్నటైడ్ అంటాం. ఐరన్ ఆక్సైడ్ దాన్ని మనం మ్యాగ్నటైడ్స్ అంటాం అన్నమాట. అంటే ఇది మ్యాగ్నటైడ్ ఏం చేస్తుంది, ఏదైతే ఇనుప వస్తువులు ఉంటాయో వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది, రైట్. సో బిఫోర్ దీన్ని లోడ్ స్టోన్ అనేవాళ్ళు అన్నమాట. లేదు అంటే దీన్ని అయస్కాంత శిల అని కూడా అంటారు. అయస్కాంత శిల అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. మరి దండయస్కాంతం ఏంటి? ఇది మానవుడు కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసే అయస్కాంతాన్ని దండయస్కాంతం అంటాం. సో వలయాకారపు అంటే రింగ్ ఆకారంలో ఉంటే దీన్ని వలయాకారపు అంటాం. గుర్రపు నాడ అంటే మనకు యు ఆకారంలో ఉంటుంది, దీన్ని గుర్రపు నాడ అయస్కాంతం అంటాం. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. థర్మామీటర్లో ద్రవంగా ఉపయోగించున్నది అన్నాడు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో బెంజిన్, పాదరసం, బ్రోమిన్ ఏది కాదు అని అడిగాడు. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నప్పుడు మనకు పాదరసం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, మరి బెంజిన్ ఏంటి అంటే ఇది ఒక సేంద్రియ ద్రావకం, దీన్ని థర్మామీటర్లలో యూజ్ చేయరు. నెక్స్ట్ బ్రోమిన్ అనేది చాలా విషపూరితమైన ఇది లిక్విడ్ అన్నమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ప్రవాహీ ఘర్షణను ఈ విధంగా పిలుస్తారు అని అడిగాడు. ప్రవాహీ ఘర్షణను ఈ విధంగా పిలుస్తారు. మరి దేనిలాగా పిలుస్తారు దీన్ని? ఆప్షన్ చూస్తే డ్రాగ్, బ్రీజ్, పీడనం, స్థైతిక ఘర్షణ అనే ఆప్షన్స్ ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డ్రాగ్ ఇస్ అ రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ద్రవాలు లేదా గాలి ఆ అంటే ఇలాంటి వాటిలో ఇవి ప్రవహించేటప్పుడు ఏదైతే ఏర్పడే ఫ్రిక్షన్ ఉంటుందో, ఘర్షణ ఉంటుందో దాని సైన్స్ పరంగా మనం డ్రాగ్ అంటాం, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. నీటిని శుద్ధి చేసే ప్రక్రియలో నీటిలోని సూక్ష్మ జీవులను చంపే ప్రక్రియ పేరేమిటి అని అడిగాడు. సో ఆప్షన్స్ కార్బొనేషన్, కాటనేషన్, స్ఫటికీకరణం అండ్ క్లోరినేషన్ అని అడిగాడు. సో మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కార్బొనేషన్ అంటే ఏంటి అంటే మన కోల్డ్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అంటే శీతల పానీయాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కలిపే ప్రాసెస్ని దాన్ని మనం కార్బొనేషన్ అంటారు జనరల్గా. ఎగ్జాంపుల్స్ కోసం చెప్తున్నా. ఓకే, క్యాటనేషన్ అంటే ఏంటి అంటే ఏవైతే కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయో అంటే కార్బన్ పరమాణువులు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానితోటి ఒకటి ఆ బాండ్ని ఏర్పరచుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కాటనేషన్ అంటాం అన్నమాట, రైట్. స్ఫటికీకరణం అంటే ఏంటి? ద్రావణం నుంచి స్ఫటికాలను వేరు చేసే పద్ధతి, రైట్. సపోజ్ లిక్విడ్ ఉంది, మనం వాటర్లో షుగర్ని కలిపాం, మళ్ళీ దాని నుంచి షుగర్ని కలెక్ట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం స్ఫటికీకరణం అంటాం ఎగ్జాంపుల్కి. లేదు వాటర్లో నువ్వు సాల్ట్ కలిపావు, లేదు సముద్రం నుంచి సాల్ట్ మనం కలెక్ట్ చేస్తున్నాం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో క్లోరినేషన్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్లోరినేషన్. మరి క్లోరినేషన్ అంటే ఏంటి? మనం తాగే నీటిని మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ లేదంటే శుద్ధి చేసుకునే ప్రాసెస్, దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, బ్యాక్టీరియాస్ అవ్వచ్చు, ఏదైనా హార్మ్ఫుల్ కెమికల్స్ అవ్వచ్చు, ఏదైనా సరే దాన్ని మనం క్లియర్ చేసుకునే ప్రాసెస్ని క్లోరినేషన్ అంటాం అని మాట్లాడుతున్నాం, రైట్. సో 8th క్వశ్చన్ చూడండి. కింది వాటిలో గుల్మ మొక్కలకి ఉదాహరణ అనే క్వశ్చన్ అడిగాడు. సో ఆప్షన్స్ చూస్తే ద్రాక్ష, గులాబీ, తులసి, గుమ్మడికాయ అని అడిగాడు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది అంటే గుల్మాలు అంటే ఏంటి, రైట్. మరి ఈ గుల్మాలు అంటే ఏంటి అంటే
సో జనరల్గా ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, మొక్కలు ఏవైతే ఉన్నాయో, మొక్కలని వాటి పరిమాణం కానీ లేదంటే వాటి కాండం ఆధారంగా అవి గుల్మాల, పొదల, వృక్షాలుగా వర్గీకరిస్తారు. జనరల్గా గుల్మాలు అని, పొదలు అండ్ వృక్షాలు. గుల్మాలు అంటే చిన్న గడ్డి జాతి మొక్కలు లాగా, అంటే కొంచెం గ్రీన్ కాండం ఉండి చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని గుల్మాల కిందికి, దానిపైన కొంచెం పెద్దగా ఉంటే వాటిని పొదలు అండ్ దెన్ పెద్ద వాటిని వృక్షాలు ఇట్లా డివైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ గుల్మాలు అంటే ఏంటి, చిన్న ఆర్ ఏమంటారు సాఫ్ట్ కాండం ఉండి ఆకుపచ్చని కాండం ఉండి చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని గుల్మాలు అంటాం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, గులాబీ కొంచెం పెద్దగా ఉంటుంది ప్లాంట్, అది పొదల కిందికి వస్తుంది జనరల్లీ. సో ద్రాక్ష అనేది కూడా కాదు, రైట్, ద్రాక్ష అనేది తీగ జాతికి సంబంధించింది. మరి గుమ్మడికాయ నేలపై పాకే ఇదొక పాకుడు మొక్క. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 తులసి ఇజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో 9th క్వశ్చన్ చూడండి. పక్షుల పాదం కాలి గోళ్ళ ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది? పక్షుల పాదం కాలి గోళ్ళ ఆకారం దేనిపై ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఆప్షన్ చూడండి, శరీర నిర్మాణం, ఎత్తు ఎగరగలిగే సామర్థ్యం, ఆహారం తీసుకునే సామర్థ్యం, తీసుకునే విధానం అంటే ఆహారం తీసుకునే ఆహారం, అండ్ పక్షి యొక్క బరువు, దీంట్లో దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అడిగాడు. సో ద రైట్ ఆన్సర్ ఏంటి అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆహారం తీసుకునే విధానం దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, సో సపోజ్ గ్రద్ద ఉంది అనుకుందాం. ఓకే, సో దాని లెగ్స్ ఎట్లుంటాయి, దాని లెగ్స్ ఆర్ దాని గోళ్ళు అనేటివి షార్ప్గా ఉంటాయి, కొంచెం రైట్, పదునుగా ఉంటాయి. అదే బాతు ఉంది అనుకుందాం, రైట్, బాతు కాళ్ళు ఎలా ఉంటాయి, కొంచెం మనకు వైడ్గా వాటి మధ్యలో ఏదో అటాచ్ అయిపోయి వైడ్గా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి సో అవి తీసుకునే ఆహారం, బికాజ్ ఈ డక్స్ అనేటివి ఏవైతే ఉంటాయో ఎక్కువగా వాటర్లో ఉంటాయి, వాటికి స్విమ్మింగ్ కోసం దేనికన్నా హెల్ప్ అయి ఉండొచ్చు, దానికోసం దాని నెయిల్స్ అండ్ దెన్ గద్ద ఆ ఫుడ్ని క్యాచ్ చేయడానికి దాని నెయిల్స్. సో ఈ తీసుకునే ఆహారం మీద వాటి యొక్క గోళ్ళ ఆకారం అనేది డిపెండ్ అయి ఉంటుంది అని మాట్లాడుతున్నాం ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు? ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్స్ 1945 నవంబర్ 26, 1945 అక్టోబర్ 26, 1945 నవంబర్ 16, 1945 అక్టోబర్ 16. సో రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 1945 అక్టోబర్ 16 ఇజ్ అ రైట్ ఆన్సర్. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ, దీన్ని మనం FAO అంటాం. ఇది అక్టోబర్ 16, 1945న స్థాపించబడింది అన్నమాట. సో దీనికి గుర్తుగానే ప్రపంచవ్యాప్తంగా మనకు ఆహార దినోత్సవం అనేది జరుపుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. టై అండ్ డై లేదా జమదాని పట్టు అని ఏ పట్టుకు పేరు అని అడిగాడు. టై అండ్ డై లేదా జమదాని పట్టు. సో ఆప్షన్స్ పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, మదనపల్లి. సో ద రైట్ ఆన్సర్ ఏమంటున్నాడంటే పోచంపల్లి ఇజ్ అ రైట్ ఆన్సర్. సో మన తెలంగాణ కీర్తిని ప్రపంచానికి, అసలు ప్రపంచంలో పోచంపల్లి పట్టు అంటే చాలా ఫేమస్, రైట్. ఇక్కడ ఇక్కత్ అనే ఒక నేత శైలి ఉంటుంది, రైట్. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట. సో ద రైట్ ఆన్సర్ ఏమంటున్నాం పోచంపల్లి అని మాట్లాడుతున్నాం. పోచంపల్లి పట్టు అనేది చాలా ఫేమస్, రైట్. సో ఇక్కడ దారాలను ముందే రంగులలో పెట్టి దాన్ని ఏం చేస్తారంటే కలర్ వచ్చేలాగా చేస్తారు, దాన్ని టై అండ్ డై లేదంటే జమదాని అంటారు అనమాట. సో రైట్ ఆన్సర్ పోచంపల్లి.
మరి వెంకటగిరి దేనికి ఫేమస్ అంటే ఒక సాఫ్ట్ కాటన్ మరియు జరీ చీరలకు ఫేమస్ అన్నమాట. జరీ చీరలకు ఫేమస్, రైట్. వెంకటగిరి ఎక్కడ ఉంటుంది? ఏపీలో ఉంటుంది. నెక్స్ట్ ఉప్పాడ. ఉప్పాడ అనేది చేనేత డిజైన్లకి ఫేమస్. ఉప్పాడ అనేది చేనేత డిజైన్లకి ఫేమస్. మదనపల్లి అనేది వ్యవసాయ ప్రాధాన్యత గల ప్రాంతం, అంతే తప్ప పట్టుకి సంబంధించింది కాదనమాట. ఓకే రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చేయవచ్చు అని తెలిపింది ఎవరు? స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వల్ల నయం చెయ్యవచ్చు అని తెలిపింది ఎవరు? ఆప్షన్స్: ఫంక్, ఆప్షన్ 2 లెవైజర్, ఆప్షన్ 3 జేమ్స్ లిండ్, ఆప్షన్ 4 అరిస్టాటిల్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 జేమ్స్ లిండ్ ఇస్ అ రైట్ ఆన్సర్. పాతకాలంలో సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు చిగుళ్ళ నుంచి రక్తం కారే భయంకరమైన స్కర్వీ వ్యాధి అనేది వచ్చేది. సో బ్రిటిష్ నావల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జేమ్స్ లిండ్ అన్నమాట. నిమ్మజాతి పండ్లు తినడంతో ఈ వ్యాధిని నయం చేయవచ్చు అని ఏమంటారు ప్రయోగపూర్వకంగా నిరూపించాడు అని చెప్తాం దీంట్లో. మరి ఫంక్ ఎవరు అంటే ఫంక్ వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో వైటమిన్స్ని కనిపెట్టిన ఒక శాస్త్రవేత్త. మరి లెవైజర్ అనేది మోడర్న్ ఆర్ ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు అంటాం. అరిస్టాటిల్ అంటే గ్రీకు తత్వవేత్త అని ఉంటుంది, రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. గిరిజనుల నుంచి తెలుపు కింది అంశాలను సరిగ్గా జతపరచుము అనే ఆప్షన్ ఇచ్చాడు. అకిన్ పెన్ను గ్రామ దేవతగా భావించేవారు చెంచు ప్రజలు, అడవిని తల్లిగా భావించేవారు బోండా ప్రజలు, అండ్ డబ్బులు అంటే ఏమో తెలియని వారు గోండు ప్రజలు అని అడిగాడు. సో కింద ఆప్షన్స్ ఇచ్చాడు, మనం దీన్ని సరిగ్గా జతపరచాల్సి ఉంటుంది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అకిపెన్ను గ్రామదేవతగా భావించే వాళ్ళు ఎవరు అంటే గోండు ప్రజలు అని మాట్లాడతాం. నెక్స్ట్ అడవిని తల్లిగా భావించేవారు చెంచు ప్రజలు అని మాట్లాడతాం. డబ్బులు అంటే ఏమిటో తెలియని వాళ్ళు బోండా ప్రజలు అని మాట్లాడతాం. ఓకే, సో ఆప్షన్ 1 సి, ఆప్షన్ 2 ఏ అండ్ ఆప్షన్ 3 ఈజ్ బి అన్నమాట. సో ద ఆప్షన్ 3